వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా కూడా వైసీపీ అధినేత జగన్ ఆయన రూట్ మార్చేశారు. గోదావరిలో కీలకమైనటువంటి ఆక్వా రంగంపై జగన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే గోదావరి జిల్లాలో ధర్నాకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 15 తారీఖున భీమవరం పర్యటనకు వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు. అయితే ఆక్వా రైతులు రైతు నేతలతో ఆయన సమావేశం కానున్నారు. వారి యొక్క బాధలు తెలుసుకున్నారు. అయితే దాని తర్వాత పార్టీ భవిష్యత్తు కార్యాచరణను కూడా ఆయన ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే కూడా చూసుకుంటే తాడపల్లిలోని కార్యాలయంలో ఆక్వా రైతులను జగన్ కలిశారు. వారి యొక్క బాధలు తెలుసుకున్నారు. సో దానికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఒకవేళ ప్రభుత్వం కనుక తదుపరి చర్యలు తీసుకోకపోతే, రైతులకు తగ్గట్టుగా పరిష్కార దిశగా అడుగులు వేయకపోతే ఖచ్చితంగా మేనే ధర్నాలోకి దిగుతానని చెప్పినటువంటి సందర్భము. సో ఇప్పుడు అనుకున్నట్టుగానే ఈ నెల 15 తారీఖున ఆయన ధర్నాకు రాబోతున్నారు. భీమవరం పర్యటన చేయబోతున్నారు. సో ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరాము ఫోన్ లైన్ లో తెలియజేస్తారు. అయితే సాయిరామ్, ఇవాళ చూసుకుంటే ఈ నెల 15 తారీఖున వైఎస్ జగన్ పర్యటనకు రాబోతున్నారు. అంటే ఆక్వా రైతులకు, అంటే ఎక్కడైతే మనము కోల్పోయామో అక్కడి నుంచి తిరిగి సాధించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఫస్ట్ టైం ఇవాళ క్షేత్ర స్థాయిలో పర్యటన ఆయన 15 తారీఖున చేద్దామని అనుకున్నారు. అంటే దీని వెనకాల వ్యూహాలు ఏమన్నా ఉన్నాయంటారా? ప్రియ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపులు అయితే తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికారిక ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వం తమ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే, మరోవైపు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వరుస కార్యక్రమాలు అయితే శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా రైతులు, అటు మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు వంటి వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించడం రాజకీయంగా అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి జిల్లాలో వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటుందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆక్వా ఫీడ్ ధరలు, విద్యుత్ వ్యయాలు, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ఎగుమతుల్లో అనిచితి, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి సమస్యలతో రైతులైతే నష్టాలతో అయితే కూరుకుపోయారని చెప్తున్నారు. ఇటీవల గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఆక్వా రైతులు కూడా తాడపల్లిలో జగన్మోహన్ రెడ్డిని అయితే కలిసి తమ సమస్యలను అయితే వివరించడం జరిగింది. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే కూడా పరిష్కరించాలని, లేకపోతే తనే ప్రజల మధ్యకు వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆక్వా రంగంపై సమీక్ష నిర్వహించి ఫీడ్ ధరలకు కిలోకు ₹4 తగ్గించాలని సూచించినట్లయితే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అయితే అటు రైతులు, అంటే ఆక్వా రైతులు అందరూ కూడా ఏదైతే ₹4 తగ్గించారో, అయితే రైతులు సంఘ వాదన ప్రకారం కూడా ఇంకో ₹2 తగ్గించారని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఎకరాకు కూడా ఎకరానికి విద్యుత్ సబ్సిడీ, కొత్త సబ్సిడీ విద్యుత్ కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన వాటి అమలులో మాత్రం ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ప్రతిపక్షం విమర్శిస్తుంది. అయితే వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు మరింత ఇబ్బందులు కలిగించాయి. కానీ అధిక ఖర్చులతో రైతులు తీవ్ర నష్టాలను కూడా ఎదుర్కొన్నారని వారైతే చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా రైతుల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రియ. అయితే అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఆక్వా రైతులు అందరూ కలిసి ఆక్వా రైతులకు మద్దతుగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా భీమవరం రానున్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు కూడా నేరుగా తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఏంటని ప్రకటించే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ప్రియ. అయితే వైసీపీ నేతల ఆరోపణల ప్రకారం ప్రభుత్వం రైతులకు అండగా నిలవకుండా దానా కంపెనీలు, అటు సిండికేట్లు, ఎగుమతిదారులకు మధ్యవర్తులు ఒక ఉపయోగాలు కాపాడుతుందని విమర్శించడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఫీడ్ ధరలు తగ్గింపు ఆశించిన స్థాయిలో జరగలేదని చెప్పేసి అటు విద్యుత్ సబ్సిడీలు కూడా అందక రైతులపై ఆర్థిక భారం కూడా మరింత పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అయితే నష్టాలు భరించలేక చాలా మంది రైతులు కూడా చెరువులు ఖాళీగా ఉంచారా, లేక పంటలకు విరామం ఇవ్వాలా అనే పరిస్థితులు కూడా ఉన్నారని వైసీపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది ప్రియ. అయితే సాయిరామ్,
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక 2 సంవత్సరాలు కాబోతుంది. అండ్ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో వైసీపీ నేత జగన్ ఇది క్షేత్ర స్థాయిలో ఫస్ట్ టైం పర్యటనకు రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఈ ఆక్వా రైతుల యొక్క ఇబ్బందుల్నే ఫస్ట్ టైం క్షేత్ర స్థాయిలో తీసుకొని పర్యటన రావడం అంటే ఇంకా బిగినింగ్ అయిపోయింది అనుకోవచ్చా? ఇప్పటి నుంచి ప్రతిదీ క్వశ్చన్ చేస్తూ వస్తూ ఉంటారు అని అనుకోవచ్చా? ఇప్పుడు స్టార్టింగ్ అనుకోవచ్చా దీనికి? ఖచ్చితంగా. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలంటే ఆక్వాకి మారు పేరు. అంటే ఆక్వా రైతులు ఇప్పటి నుండి అంటే అటు ఒక సమయంలో డీజిల్ కొరత వచ్చే సమయంలో కూడా ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఫీడ్ ఉందో ఆక్వాకు సంబంధించిన ఫీడ్ రేట్లు కూడా భారీ స్థాయిలో పెంచారని చెప్పేసి అటు ఆక్వా రైతులు కూడా ఆందోళన. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో వాళ్ళ కార్యాలయం వద్ద అయితే కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి అంటే ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు కూడా స్పందించిన నేపథ్యంలో ఆయన అయితే ఇప్పుడు ర్యాలీ నిరసన కార్యక్రమాలు ప్రారంభించాలనే నేపథ్యంలో ఇప్పుడు మొట్టమొదటిగా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే 2029కి ఇప్పటి నుండే బీజం వేస్తున్నారు అన్నట్టుగా కూడా అటు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి నుండి ప్రతి సమస్యకు అంటే రాబోయే రోజులు ఏ సమస్య ఉన్నా సరే ప్రతి సమస్యకు కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రజల చేత పోరాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి నుంచి చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఒక సంవత్సరం తర్వాత కూడా పాదయాత్ర ప్రారంభించి జనాల్లోకి వచ్చి జనాలు చేస్తున్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగానే ఉంటుందని సీనియర్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ నెల 15వ తారీఖున ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర బిందువుగా ఉన్న భీమవరంలో ఆక్వా రైతుల తరపున అయితే కార్యక్రమాలు అయితే చేపడుతున్నది. అనంతరం ఇప్పటి నుండి కూడా ఇదే మొదలుగా చూసుకుని స్థానిక ఎలక్షన్ సంబంధించి కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇప్పటి నుండి ప్రతి పోరాటం కూడా చేస్తాం. ప్రజల సమస్యల కోసం మేము ప్రతి క్షణం పోరాటం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. ప్రియ అయితే సాయిరం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ నెల 15న భీమవరం పర్యటనకు వైఎస్ జగన్ వెళ్తారు అని తెలిసిన వెంటనే కూటమి నేతలు ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు వ్యూహానికి ప్రతి వ్యూహాలు ఎలాంటివి వేస్తున్నారు, దీని తర్వాత ప్రజలకు త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా ఏమైనా అడుగులు వేశారా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయా? ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే కూటమి నేతలు కూడా ఇదంతా సమస్య గురించి మనం ప్రశ్నిస్తున్నప్పుడు కూడా చెప్పేది ఏంటంటే గతంలో కన్నా ఇప్పుడే ఆక్వా రైతులకి పరిస్థితి బాగుంది. గతంలో విద్యుత్ సబ్సిడీ లేదు, గతంలో గిట్టుబాటు ధర లేదు, గతంలో ఫీడ్ రేట్లు భారీగా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాతే ఆ ఫీడ్ రేట్లు కానీ విద్యుత్ సంబంధించిన సబ్సిడీలు కూడా అమలు పరిచే దిశగానే మేము ప్రయత్నాలు చేస్తామని కూటమి నేతలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ నెల 15వ తారీఖున పర్యటన ఉందో మరి దీని దృష్ట్యా మరి కూటమి ప్రభుత్వం ఈ లోపైనా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది కూడా అందరూ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అంటే చాలా మంది కూడా అంటే ముఖ్యంగా ఆక్వా రైతులు అయితే ఇప్పుడు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కూటమి పార్టీకి చెందిన వాళ్ళు కూడా కొంతమంది ఆక్వా రంగాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ ఆవేదనలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గిట్టుబాటు ధర తగ్గిపోవడం, అదేవిధంగా మేతకు సంబంధించిన ఫీడ్ రేట్లు భారీగా పెరిగిపోవడం. ఈ నేపథ్యంలో చాలా మంది అంటే స్టాప్ హాలిడే కూడా ప్రకటించే దిశగానే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం కూడా ఈ ఆక్వా రైతులు సంబంధించిన రైతుల విషయంలో అయితే పూర్తిగా విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వారు అడిగిన డిమాండ్లను కూడా ఇప్పటి వరకు ఏ విధంగా కూడా క్లియర్ చేయలేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షం నిలబడతానికి వస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏమైనా ఈ 10 రోజుల్లో లేదా ఈ 9 రోజుల్లో ఏమైనా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటే మరి ఏమైనా మార్పులు రావచ్చు. ప్రియ రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకు కొత్తగా మలుపులు తిరుగుతున్నాయి పాలిటిక్స్. మొత్తంగా చూసుకుంటే ఆక్వా రైతుల తరపున వైఎస్ జగన్ ధర్నా చేయబోతున్నారు. ఈ నెల 15వ తారీఖున ఆయన పర్యటన ఉండబోతోంది. సో కూటమి ప్రభుత్వానికి వ్యూహానికి ప్రతి వ్యూహంగా వైసీపీ చేస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఎక్కడైతే ఇప్పుడు ఒక వినిపిస్తున్న మాట ఏంది అని అంటే ఎక్కడైతే క్లీన్ స్వీప్ అయినరో అక్కడి నుంచే మొదలుపెట్టి ప్రజల ఆదరణ పొందడానికి ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి రిలీజ్ చేయడానికి అని చెప్పేసి ధర్నా అన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయము ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతోంది అని చెప్పొచ్చు.